my god, I just got back from the Michael Jackson biopic movie. మూవీ మాత్రం అబ్సల్యూట్ సినిమా అసలు. ఎంత బావుందంటే చిన్నప్పటి నుంచి ఆయన ఎంత స్ట్రగల్స్ ఫేస్ చేసినాడు. ఆయన ఎంత ఇన్నోసెన్స్ అసలు. ఆయన ఎంత కైండ్ హార్టెడ్ అనేది మొత్తం మూవీలో చూపిస్తారు. మైకేల్ జాక్సన్ క్యారెక్టర్‌గా జాఫర్ జాక్సన్ వాళ్ళ అల్లుడే. ఆ డాన్స్, ఆ మేనరిజం, ఆ సింగింగ్, డాన్స్ మూవ్స్ మొత్తం క్యారెక్టర్ మొత్తం దింపేసినాడు యాజ్ ఇట్ ఈస్‌గా. ఆయన లైఫ్ స్టోరీ అంతా చూయించలేదు. ఓన్లీ హాఫ్ వరకే చూయించినారు. కానీ ఆ హాఫ్ కూడా చాలా డీటెయిల్‌గా చూయించినారు. అసలు నాకు వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్ అస్సలు నచ్చలేదు. అంటే లైక్ క్యారెక్టర్ ఓకే. ఆయన రియల్ క్యారెక్టర్ అదేనేమో. ఆయనను చూసినంత సేపు నాకు చాలా ఫ్రస్ట్రేషన్ వచ్చింది. అసలు ఏ సోషల్ మీడియా లేకుండా మైకేల్ జాక్సన్ కాన్సర్ట్ పెడితే మిలియన్స్ పీపుల్ వస్తుండేనంట అసలు. అందుకే ఊరికే అనలేదు ఆయనని కింగ్ ఆఫ్ పాప్ అని. చాలా గ్రేట్ అసలు. మూవీ అంతా చూసిన తర్వాత నాకేం అర్థమైందంటే శత్రువులు ఎక్కడో ఉండరు. చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకొని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. అసలు మూవీలో నాకు చాలా నచ్చింది ఏంటంటే ఒంటరిగా ఏ ఫ్రెండ్స్ లేకుండా, ఏ పార్ట్నర్ లేకుండా ఎట్లా హ్యాపీగా ఉండాలి అనేది క్లియర్‌గా చూపించినాడు అని నాకు అర్థమైతుంది. ఎందుకంటే మైకేల్ జాక్సన్ పేరెంట్స్ ఆయనని ఎక్కువ పట్టించుకోరు. వాళ్ళ ఫాదర్ చాలా స్ట్రిక్ట్. ఆయనకి ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉండరు. ఉన్నదల్లా బ్రదర్స్ ఒక్కటే. ఆ బ్రదర్స్ గ్యాంగ్ కూడా వాళ్ళతోనే ఆడుకుంటారు. ఆయన ఒక్కడే సింగిల్‌గా ఒక మంకీ తెచ్చుకొని ఆ మంకీతోనే ఆడుకుంటాడు. ఒంటరిగా ఎట్లా బతకాలో చూపించినాడు అనిపించింది నాకు మూవీలో. చాలా బావుంది. అండ్ వన్ థింగ్, ఒంటరిగా ఉంటేనే మనం ఏదైనా సాధిస్తాం. గుంపులో ఉంటే ఏం సాధించలేం. ఇప్పుడు నాకైతే మస్తు అనిపించింది. చాలా బావుంది మూవీ. మీరు కూడా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో వెళ్లి ఎంజాయ్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.